నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వర్రీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. ఏపీ సీఎం జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విశాఖ చేరుకుంటారాయన. విశాఖ అభివృద్ధికి సంబంధించి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో రాడిసన్ బ్లూ రిసార్ట్స్ లో భేటీ అవుతారు. దాదాపు 2000 మంది పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. విజన్ వైజాగ్ పేరుతో ఒక డాక్యుమెంట్ ను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. అలాగే 1500 కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం జగన్. అదేవిధంగా 100 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే జీవీఎంసీ భవనాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను మంత్రి గుడివాడ అమర్నాథ్ అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని ఇన్వాల్వ్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు తాలూకా విజన్ డాక్యుమెంట్ని, విశాఖపట్నానికి సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వారందరి సమక్షంలో విశాఖ వాసులకి, ఉత్తరాంధ్ర ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి వారు తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చెప్పబోతా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను టీడీపీయే ఓడిస్తుందన్నారు కొడాలి నాని. చంద్రబాబు జనసేనకు ఓడిపోయే సీట్లే ఇచ్చారని చెప్పుకొచ్చారు. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఆయన చంద్రబాబు నాదెండ్లను పవన్ పక్కనే పెట్టుకుని తిరుగుతున్నారని తెలిపారు. కళ్యాణ్ గారిని ఏదో మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తాకి ప్రయత్నం చేస్తున్నాడని ఎల్లో మీడియా వస్తుంది. భీమవరంలో ఓడిస్తాకి, అక్కడక్కడ పిఠాపురంలో ఓడిస్తాకి మేమెట్టా ఓడిస్తాం? ఇప్పుడు భీమవరంలో 54,000 ఓట్లు టీడీపీకి వచ్చినాయి, 60,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి, 70,000 మాకు వచ్చినాయి. మా 70 మాకు ఉంటాయి. ఆ 60ని 54 కలిస్తే మేమెట్ట ఓడిస్తాం? పక్కగా పవన్ కళ్యాణ్ ఓడించే తెలుగుదేశం పార్టీ. పక్కలో బళ్ళెం ఎందుకు షేర్ అడుగుతారు, వీళ్ళతో న్యూసెన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు తెలదా? తెలుగుదేశం పార్టీ కేటర్కి తెలదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటేస్తారు పవన్ కళ్యాణ్ గారికి. పక్కా రాసి పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ని ఓడించేది వైఎస్ఆర్సీపీ కాదు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ని వాళ్లే ఓడిస్తారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే ప్రశాంత్ కిషోర్ చదువుతున్నాడని విమర్శించారు మంత్రి జోగి రమేష్. ఎంతమంది పీకేలు వచ్చినా జగన్ గెలుపును ఆపలేరన్నారు. ఐపాక్ కి ప్రశాంత్ కిషోర్ కి సంబంధం లేదన్నారు జోగి రమేష్. ప్రశాంత్ కిషోర్ పీకే, ఒక పీకే అయిపోయాడు, రెండో పీకే. అసలు ప్రశాంత్ కిషోరు ఒక పార్టీ పెట్టాడు బీహార్లోనే. అక్కడ పీకలేనోడు ఇక్కడేం పీకుతాడు? ఒక మాట మాట్లాడితే ఆ మీడియా పదే పొంకాలుగా వ్యాసాలు రాసే మీడియాలు ఉన్నాయి, చెత్త పత్రికలు ఉన్నాయి, చెత్త ఛానల్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏదో ప్రశాంత్ కిషోర్ ఏదో వచ్చి ఒక మాట మాట్లాడితే దాన్ని వైరల్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు ఆల్రెడీ ఈ పాటికే 2019 ఎన్నికల్లో ఓటు వేయని వాళ్ళు సైతం జగన్ అన్నకు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎవరు ఆడతారు? ఈ మాటలన్నీ చంద్రబాబు మాట్లాడతాడు, లోకేష్ మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. వీళ్ళు మాట్లాడిన భాష కదా వాడికి రాసిచ్చేది ప్రశాంత్ కిషోర్కి. ఏదో వాడు కూడా అదే మాట్లాడు. అసలు ఇతని సర్వే టీములు ఎక్కడ ఉన్నాయి? ఇడికి సర్వే ఉందా ఆంధ్రప్రదేశ్లో చేయటానికి? ఏదో 4 మాటలు చంద్రబాబు నాయుడు రాసిస్తే వాగాడు, వెళ్ళిపోతాడు. ప్రశాంత్ కిషోర్ చెప్పేవన్నీ తప్పులేనని వైఎస్ఆర్సీపీ నేత కేసినేని నాని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని చెప్పిన అంచనాలు తప్పాయని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ దేవుడు కాదన్న నాని పీకే చెప్పినవి ఫెయిల్ అవుతున్నాయనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. అధికారంలోకి వస్తుందని చెప్పాడు. మొన్న ఎలక్షన్లో రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పాడు ఇదే ప్రశాంత్ కిషోర్. కాకపోతే ఆయన చెప్పినవి తప్పులే. తెలంగాణలో ఆయన ప్రిడిక్షన్ రాంగ్ అయింది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో డిసెంబర్లో తెలంగాణలో ఆయన ప్రిడిక్షన్ రాంగ్ అయింది. అట్ ద సేమ్ టైం రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ వస్తున్నారంటే కాంగ్రెస్ రాకుండా అక్కడ బీజేపీ భారీ మెజారిటీతో బీజేపీ వచ్చింది. సో ప్రశాంత్ కిషోర్ ఏమి దేవుడు కాదు చెప్పింది అవడానికి. ప్రశాంత్ కిషోర్ చెప్పే అన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఫెయిల్ అవుతున్నాయి. అది ప్రజలు గమనించాలి.
స్వార్థ ప్రయోజనాల కోసం సునీత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లో సునీత మాట్లాడుతున్నారని, వారి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేవలం సీఎం జగన్ పై బురద జల్లి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి మొదటి నుంచి కూడా ఆమె వివాదాస్పదంగా వ్యవహారం చేస్తూ ఉంది. చనిపోయినప్పుడంతా కూడా వివేకానంద రెడ్డి ఆ రోజు ఏది కూడా రాలేదు. ఆ తర్వాత వివిధ కారణాలు, తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు ఇంటర్ఫిరెన్సు, ఇవన్నీ వచ్చి ఆమె సునీత గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంది. ఇది చాలా చింతించదగ్గ విషయము. ఏ సంబంధము లేని జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు తెలుగుదేశం పార్టీ వారు చేస్తూ ఉంటే వారికి వంత పలికే విధంగా ఈమె కూడా మాట్లాడుతూ ఉంది. ఇది దురదృష్టకరం. ఎప్పుడు కూడా ఆమె మాట్లాడలేదు. అప్పుడు తీరా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక తెర మీదకి వచ్చింది. మరి ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సామాజిక న్యాయం చేసి చూపించిన ఘనత సీఎం జగన్దే అన్నారు మంత్రి జోగి రమేష్. నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలే మార్చేశారన్నారు. చంద్రబాబు ఇన్నేళ్లలో ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోలేదని గుర్తు చేశారు. మరోవైపు విద్యా విధానంలో సీఎం జగన్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారన్నారు జూపుడి ప్రభాకర్. ఇంగ్లీష్ మీడియం పెడితే వెంకయ్య నాయుడు లాంటి ఫ్యూడలిస్టులు అడ్డుపడ్డారని చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఇలా చేయడం దురదృష్టకరమన్నారు. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం జగన్ కు అభినందన సభ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డుపడ్డ శక్తులు ఎవరు? వెంకయ్య నాయుడు గారు ఆయన రాజ్యసభలో ఉన్నప్పుడు పేరు చెబితే బాగుండదేమోనని పెద్దవాళ్ళు అన్నారు. కానీ ఈరోజు ధైర్యంగా ఈజ్ నో మోర్ ఇన్ టు ద పవర్లో లేడు. కాబట్టి వెంకయ్య నాయుడు గారు ది ఫస్ట్ పర్సన్. ఆయన ఇంగ్లీష్ మీడియాన్ని పేద వర్గాలకు అందకూడదని ఆపాలని ప్రయత్నం చేసిన వ్యక్తి. ఎందుకు జరిగిందో నాకు తెలియదు. ఆయన కూడా రూరల్ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన కూడా జడ్పీ స్కూల్లో చదువుకుని వచ్చిన వ్యక్తి. ఎందుకు ఆపాడు? కారణం ఏంటంటే నన్ అదర్ దాన్ ఏ ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ అని నేను భావిస్తూ ఉన్నాను. ఇన్స్పైరా మేనేజ్మెంట్ సర్వీస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ జీఎస్టీ ఎగ్గొట్టారన్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి. నారాయణ అల్లుడు పునీత్ 84 వాహనాలకు జీఎస్టీ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారని తెలిపారు. నారాయణ సమీప బంధువుల నివాసాల్లో సోదాలు చేసి 1,82,00,000 నగదును సీజ్ చేశామన్నారు. ఇన్వాయిస్ మాత్రం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పైన తీసుకుంటారు. ఈ 92 బస్సులు కూడా నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి వాళ్ళ పెద్ద ఉన్నాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అప్లోడ్ చేసేటప్పుడు ఒక చిన్న ఫోర్జరీ చేసి మొత్తం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పేరున 92 బస్సులు రిజిస్ట్రేషన్ చేస్తారు. 2023 జూన్ నెల నుంచి ఎవ్రీ మంత్ ఇన్స్పైరాకి నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి దీనికి సంబంధించిన రెంట్ వెళ్తూ ఉంది. ఎవ్రీ మంత్ వీళ్ళు ట్యాక్స్ కడతారు, రెంట్ కడతారు కదా, ఆ రెంట్లో నుంచి ట్యాక్స్ రీక్లెయిమ్ చేసుకున్నారు. సీఎం జగన్ ను ఢీకొనలేకే పొత్తులతో వస్తున్నారని మండిపడ్డారు మంత్రి తానేటి వనిత. చంద్రబాబు, పవన్ ప్రజలకు ఏం చేస్తామో చెప్పటం లేదని తెలిపారు. మొన్నటి వరకు తామిచ్చిన సంక్షేమ పథకాలతో రాష్ట్రం అప్పుల పాలవుతుందని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు అవే పథకాలు ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నేతల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగుదేశం జనసేన కలిసి రావడం, అది కూడా సీట్లు పంపకం ఈ మధ్యనే జరిగింది. అంటే వీళ్ళు ఎలా చేస్తున్నారంటే మొన్నటి వరకు వీళ్ళే మాట్లాడారు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మరి ఇవ్వడం వల్ల మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు అన్నది వీళ్ళే, శ్రీలంకలో తయారు చేస్తున్నారు అన్నది వీళ్ళే, ప్రజలందరినీ కూడా సోమరిపోతులు చేస్తున్నది వీళ్ళే. మళ్ళీ ఈ రోజున వీళ్ళు ఏమంటున్నారు, జగనన్న ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి 99% చేసున్నారో ఆ పథకాలన్నీ మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. పెనుకొండలో చంద్రబాబు సభకు వెళ్లకూడదంటూ సూరి వర్గీయులపై పరిటాల వర్గీయులు దాడికి పాల్పడ్డారు. బత్తులపల్లిలో ఘటన చోటు చేసుకుంది. ఇరువురు వర్గీయులు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 10 వాహనాలు ధ్వంసం కాగా 4గురికి గాయాలయ్యాయి. ధర్మవరం టికెట్ కోసం కొంతకాలంగా పరిటాల శ్రీరామ్ సూరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో చంద్రబాబు సభ సందర్భంగా టీడీపీ నేతలు ప్రలోభాలకు తెరలేపారు. జనాన్ని తరలించేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. టీడీపీ నేతలు కర్ణాటక నుంచి మద్యం తరలించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో 4608 కర్ణాటక మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకుని 2 టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. విశాఖలో ప్రలోభాల పర్వానికి తెరలేపింది టీడీపీ. భీమిలి నియోజకవర్గంలో బట్టలు, పసుపు, కుంకుమ పంపిణీ చేసేందుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ 1,00,000 కిట్లను రెడీ చేశారు. అయితే చీపురుపల్లి నుంచి గంటా శ్రీనివాస్ను పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశిస్తే ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ భీమిలి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు గంటా శ్రీనివాసరావు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందే అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అవినీతి, అబద్ధాలు తప్ప ఈ కుటుంబ పార్టీల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదంటూ విమర్శలను గుప్పించారు. ఆదిలాబాద్లో పర్యటించిన ప్రధాని మోదీ సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సమరశంఖాన్ని పూరించారు. तेलंगाना के लोग ये जान चुके हैं कि परिवारवादी पार्टियों के चेहरे अलग हो सकते हैं, लेकिन चरित्र एक ही होता है. और ये चरित्र क्या है? 2 पक्की चीजें हैं उनके चरित्र में, एक झूठ, दूसरा लूट. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణాత్మక వైఖరిని అవలంబించబోమని, ఎలాంటి భేషజాలు లేకుండా కలిసి పనిచేస్తామన్నారు. మా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ, జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజులు తమవే అన్నారు. వచ్చే రోజుల్లో వాళ్లలో వాళ్లే కొట్టుకుంటారని, ప్రభుత్వానికి ప్రతిపక్షం రుచి చూపిస్తామన్నారు. పార్టీని వీడి వెళ్లే నేతలతో తమకు ఏ నష్టం లేదన్న కేసీఆర్, ఎన్టీఆర్కే రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పలేదని మనమెంత అన్నారు. ఒడిదుడుకులు వస్తే తట్టుకోవాలన్నారు. ప్రజలకు తమ విలువ తెలుస్తుందన్న కేసీఆర్, ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత అప్పుడే మొదలైందని ఈ సమావేశంలో అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే పార్టీ అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బి వినోద్ కుమార్, పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా నామ నాగేశ్వరరావు పేరును ఖరారు చేస్తూ కేసీఆర్ ప్రకటించారు. ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై ఇచ్చిన మాట తప్పిందని, ప్రజలపై భారం మోపటానికే యత్నిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు తలో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని గతంలో భట్టి, ఉత్తమ్ చెప్పారని, వారి మాటలు వట్టి మాటలే అయ్యాయని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలన్న డిమాండ్తో 6న ధర్నా చేస్తామన్నారు. ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఫ్రీగా చేస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎల్ఆర్ఎస్ మీద న్యాయ పోరాటం ఏమైంది? వెంకటరెడ్డి గారిది పిల్లి ఏమైంది చెప్పాలి. అందుకే మేము అనేది, భట్టి గారు చెప్పిన మాటలు వట్టి మాటలను తేలిపోయింది. అసలు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పింది ఉత్తదని తేలిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్రీగా చేస్తాం ఎల్ఆర్ఎస్ అన్నారు. మరి ఆయన క్యాబినెట్లో ఉన్నారు. ఇవాళ ఆయన క్యాబినెట్, ఆయన ఏ మంత్రివర్గంలో అవుతున్నారో ఆ క్యాబినెటే ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్తా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. బ్యారేజ్ కుంగడంపై ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ కోరింది. సుప్రీం లేదా హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వం కోరింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సెంట్రల్ వాటర్ కమిషన్ను ఇంప్లీట్ చేయాలని పిటిషనర్కు ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.
ఎన్నికల విధుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఫిర్యాదు మేరకు యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ఉన్నతాధికారులు వెల్లడించారు. హైదరాబాద్ ముషీరాబాద్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని భోలక్పూర్ ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్, మేయర్ విజయలక్ష్మి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని ఇరువురికి సర్ది చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలకు కార్పొరేటర్లను పిలవటం లేదంటూ మజ్లిస్ కార్పొరేటర్ మండిపడ్డారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఇవాల్టి నుంచి నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. 11వ తేదీ వరకు నామినేషన్స్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 28వ తేదీన పోలింగ్, ఏప్రిల్ 2న కౌంటింగ్ జరగనుంది. మొదటి దశలో పూర్తి కాకుండా మిగిలిపోయిన ఓల్డ్ సిటీ మెట్రోకు మోక్షం లభించింది. ఈ నెల 8వ తేదీన ఓల్డ్ సిటీ మెట్రో పనులకు శంకుస్థాపన ఉంటుందని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ తెలిపింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమాకు 5.5 కిలోమీటర్ల మెట్రో రైల్ మొదటి ఫేజ్లో పూర్తి కాకుండా మిగిలిపోయింది. మొత్తం 5.5 కిలోమీటర్లు 5 మెట్రో స్టేషన్స్ ను ఏర్పాటు చేయనున్నట్లుగా హెచ్ఎంఆర్ఎల్ తెలిపింది. ఇందులో సాలార్జంగ్, చార్మినార్, షాలిబండ, శంషేర్గంజ్, ఫలక్నామాల్లో మెట్రో స్టేషన్స్ ఉండనున్నాయి. విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బాలికపై అత్యాచారం చేసిన స్వామినాయుడు అనే యువకుడికి 20 ఏళ్లు జైలు శిక్షను విధించింది. 2018లో చిడికడ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాలికకు మాయమాటలు చెప్పి 2 సార్లు గర్భం దాల్చడానికి కారణమైన స్వామినాయుడుకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 20,000 జరిమానా కూడా విధించింది కోర్టు. బాధితురాలికి 4 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. బాధితులకు న్యాయం జరిగేలా వాదించిన స్పెషల్ పోక్సో పీపీ కరణం కృష్ణకి కన్నీటితో ధన్యవాదాలు తెలిపారు బాధిత కుటుంబ సభ్యులు. జాతీయ వార్తల విషయానికి వద్దాం. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఎట్టకేలకు ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మార్చి 12 తర్వాతే తాను దర్యాప్తు సంస్థ ఎదుట హాజరవుతానని తెలిపారు. వరుసగా 8వసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన కేజ్రీవాల్ ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సమాచారం ఇచ్చారు. మద్యం కుంభకోణం కేసులో 8వసారి కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది ఈడీ. ఇవాళ విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ఈసారి కూడా గైర్హాజరైన ఢిల్లీ సీఎం ఈడీకి తన సమాధానం పంపారు. మార్చి 12 తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు చట్ట విరుద్ధమని మరోసారి ఆరోపించారు ఆప్ నేతలు. ఎంపీ ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. పార్లమెంట్, అసెంబ్లీలో లంచాలు తీసుకుని ఓటు వేసే చట్ట సభ్యులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో వారికి రాజ్యాంగపరమైన రక్షణ లేదు అని తేల్చి చెప్పారు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది 7 సభ్యుల విస్తృత ధర్మాసనం. లంచం ఆరోపణలు ప్రజా జీవితంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయని పేర్కొంది. దేశాన్ని కుదిపేసిన 1993 నాటి జేఎంఎం ముడుపుల కేసును విచారించిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 1998లో తీర్పును వెలువరించింది. 25 ఏళ్ల తర్వాత ఈ తీర్పును పునఃసమీక్షించేందుకు గతేడాది అంగీకారం తెలిపింది సర్వోన్నత న్యాయస్థానం. తాజాగా కీలక తీర్పు వెలువరించింది. లంచం కేసుల్లో ఎంపీ ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వకూడదని తేల్చి చెప్పింది విస్తృత ధర్మాసనం. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు, ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీకి సొంత కుటుంబం లేదన్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ అటాక్ చేసింది. సోషల్ మీడియాలో మోదీ కా పరివార్ ప్రచారానికి తెరతీసింది. తమ ఎక్స్ ఖాతాల్లో మోదీ కా పరివార్ అనే పదం చేర్చుకున్నారు బీజేపీ నేతలు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సహా బీజేపీ కీలక నేతలంతా తమ ట్విట్టర్ బయోలను మార్చుకున్నారు. పేరు పక్కన మోదీ కా పరివార్ అని పెట్టుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ గురించి గూగుల్కు చెందిన ఏఐ ప్లాట్ఫామ్ జెమినీ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసింది. దీనిపై తాజాగా గూగుల్ క్షమాపణ చెప్పింది. గూగుల్ ప్రారంభించిన జెమినీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ, ట్రంప్, జెలెన్స్కీ విషయంలో ఒకే తరహా ప్రశ్నకు వేర్వేరుగా సమాధానం ఇచ్చింది. మోదీ విషయంలో ఒక రకంగా సమాధానం ఇచ్చిన జెమినీ మిగిలిన ఇద్దరి విషయంలో సమాధానం దాటవేసింది. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్రం తీవ్రంగా స్పందించింది. గూగుల్కి నోటీసులు ఇచ్చింది. దీనిపై గూగుల్ తన స్పందనగా క్షమాపణలు కూడా చెప్పింది. చట్టసభ్యుల అవినీతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ తీర్పు భవిష్యత్తులో స్వచ్ఛమైన రాజకీయాలకు కారణమవుతుందని, వ్యవస్థల్లో ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు ప్రధాని. సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళల కోసం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది కేజ్రీవాల్ సర్కార్. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల 1000 రూపాయలు అందించనున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనను ప్రకటించారు ఢిల్లీ ఆర్థిక మంత్రి ఆతిషి సింగ్. దీనికోసం ప్రత్యేకంగా 2000 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 76,000 కోట్లతో వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆతిషి సింగ్. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు మహిళలకు నెలవారీ సొమ్ము జమ చేసే పథకాలు అమలు చేస్తున్నాయి. బెంగళూరు సహా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామేశ్వరం కేఫ్లో పేలుడు కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ కేసు బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఏ మార్గంలో కెఫేలోకి వచ్చాడు, బాంబు అమర్చిన తర్వాత ఎటు వెళ్లిపోయాడు అనే అంశంపై దృష్టి పెట్టారు. ఐఐడి పేలుడుకు సంబంధించి దాదాపు 50 వరకు సీసీటీవీ వీడియోలను సేకరించారు. శివమొగ్గ, మంగళూరు పేలుళ్లకు రామేశ్వరం కెఫే ఘటనతో సంబంధం ఉండే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు సిసిబి పోలీసులు. పేలుడికి వాడిన పదార్థాలు, టైమర్ వంటి వాటిల్లో పోలికలున్నట్లుగా చెబుతున్నారు. యూపీ రాజధాని లక్నోలో అకాల వర్షాలకు రోడ్లు ప్రమాదకరంగా మారాయి. వికాస్ నగర్ ప్రాంతంలో అయితే ఏకంగా భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ కారు గొయ్యి అంచున చిక్కుకొని ప్రమాదకరంగా వేలాడసాగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాగా ఘటనపై స్పందించిన అధికారులు ఆ రోడ్డు మరమ్మతుకు ఆదేశాలు జారీ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 66 పాయింట్ల లాభంతో 73,872 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 22,405 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టర్ సూచీలు చూస్తే నిఫ్టీ 1.67%, ఆయిల్ అండ్ గ్యాస్ 1.8%, యూటిలిటీస్ 1.45%, బ్యాంకెక్స్ సూచీలు 0.39% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో ఎన్టీపీసీ 3.69%, హెచ్డిఎఫ్సి లైఫ్ 2.82%, పవర్ గ్రిడ్ 2.7% లాభపడ్డాయి. టాప్ లూజర్స్ లిస్టులో ఐషర్ మోటార్స్ 2.68%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 2.24%, M&M 1.74% నష్టపోయాయి. ఇవాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.